నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. సామ్రాట్ అశోక్ వారసులందరికీ జై భీములు తెలియజేస్తున్నాను. మతం మారిన కులం మారదు. 76 ఏళ్ల అధికార మత ఆధారిత వివక్షతకు ముగింపు ఎప్పుడు? వివక్షత ఉందనే కదా, కుల వివక్షత వలనే కదా రిజర్వేషన్లు వచ్చినవి. కుల వివక్షత ఉందని అంగీకరించడం వలనే రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం జరిగింది. పూనా ప్యాక్ట్ ఒడంబడిక అది. మతం మారినా కులం మారదు అని ఈ షెడ్యూల్ కులాల వారికి ఎందుకు రిజర్వేషన్లను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారు? ఇప్పటికైనా మార్పు సాధించడం సాధ్యం కాదా? ఈ అంశాలు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలా? 1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా 3పై పునరాలోచన సమయం వచ్చింది. అంటే ఆ 50 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని క్లాస్ 3ని రద్దు చేయాలి. దీనిపైన మనకి రేపు ఆగస్టు 10, 2020 సోమవారం నాడు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమానత్వం, సమాన అవకాశాలు, మత స్వేచ్ఛ హామీ ఇచ్చింది. ఒక వ్యక్తికి ఏ మతాన్ని ఆచరించాలి, ఏ మతాన్ని ఆచరించకూడదు అనే నిర్ణయం అతనికి అంతరాత్మకు సంబంధించిన విషయం. అది ఒక స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. మరి ఏలూరులో జరుగుతున్నట్టుంది ఈ యొక్క సభ. భారతదేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ విషయంలో మాత్రం ఒక వ్యక్తి మతాన్ని బట్టి అతని సామాజిక హక్కులు మారుతున్నాయి. ఇదే మన ప్రజాస్వామ్యానికి ముందున్న అత్యంత తీవ్రమైన ప్రశ్న. 1950 ఆగస్టు 10న జారీ చేసిన కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950లోని పేరా 3 ప్రకారం హిందూ మతానికి చెందిన వ్యక్తిని షెడ్యూల్ కులంగా పరిగణించరాదని మొదట నిర్ణయించారు. 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను కూడా ఈ పరిధిలోకి తీసుకువచ్చారు. కానీ క్రైస్తవులు, ముస్లింలు ఇప్పటికీ ఆ పరిధి వెలుపలే ఉన్నారు. అధికారికంగా అందుబాటులో ఉన్న 1950 ఉత్తర్వు ప్రస్తుత రూపంలో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇక్కడే ఒక ప్రాథమికమైన ప్రశ్న తలెత్తుతుంది. ఒక మనిషి పుట్టిన కులం అతను మతం మార్చుకున్న వెంటనే మారిపోతుందా? కులం అనేది ఒక మతపరమైన విశ్వాసం కాదు. భారతీయ సమాజంలో అది కుటుంబం, సామాజిక సంబంధాలు, వివాహాలు, నివాస ప్రాంతం, వృత్తి, సామాజిక ప్రతిష్ట, ఆర్థిక అవకాశాలు వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న సామాజిక వాస్తవం. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారినంత మాత్రాన అతని పూర్వీకులు, సామాజిక చరిత్ర ఒక రోజులో చెరిగిపోతుందా? అలాగే అతను ఎదుర్కొంటున్న వివక్షత కూడా ఒక రోజులో మాయమవుతుందని హామీ ఇవ్వలేదు. మతం మారితే సామాజిక వెనుకబాటుతనం కూడా మారుతుందా? ఇదే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు. ఎస్సీ రిజర్వేషన్ యొక్క ఉద్దేశం ఒక నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడం కాదు. చారిత్రకంగా సామాజిక వివక్షకు గురైన వర్గాలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో అవకాశాలను కల్పించడం. అలాంటప్పుడు అదే సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి హిందూ మతంలో ఉంటే ఎస్సీగా, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ కాదని చెప్పడం సామాజిక వెనుకబాటుతనాన్ని మతంతో అనుసంధానించినట్లు అవుతుంది. ఇదే అంశాన్ని జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలోని నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ తన నివేదికలో తీవ్రంగా పరిశీలించింది. కమిషన్ పేరా 3ను పూర్తిగా తొలగించి ఎస్సీ హోదాను మతంతో సంబంధం లేకుండా చేయాలని ఒక సిఫార్సు చేసింది. మతాన్ని మార్చుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి సామాజిక వెనుకబాటుతనం అంతరించిపోదని, అందువల్ల ఎస్సీ హోదాను మతం నుంచి విడిదీయాలని కమిషన్ అభిప్రాయపడింది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కమిషన్ వాదనలోని ప్రధాన అంశం చాలా సరళమైనది. ఒకే కులానికి చెందిన 2 వ్యక్తుల్లో ఒకరు హిందూ మతంలోనూ ఉన్నందుకు ఎస్సీగా, మరొకరు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు
ఎస్సీ కాకపోతే అది సామాజిక వెనుకబాటుతనంపై కాకుండా మతంపై ఆధారపడిన భేదం అవుతుంది. ఇది కేవలం ఒక సామాజిక సంస్థ వాదన కాదు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికార పత్రాల్లో కూడా ఈ అంశంపై జాతీయ మత భాష మైనార్టీల కమిషన్ పరిశీలన, రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన ప్రక్రియ నమోదయ్యాయి. నేషనల్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్. అయితే న్యాయస్థానం చెప్పింది ఏమిటి? ఈ చర్చకు మరో ముఖ్యమైన కోణం ఉంది. 2026 మార్చి 24న సుప్రీంకోర్టు చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 1950 ఉత్తర్వులోని పేరా 3ను ఆధారంగా చేసుకొని క్రైస్తవ మతాన్ని ఆచరించే వ్యక్తి ఎస్సీ హోదాను క్లెయిమ్ చేయలేరని తీర్పు ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు వెలుపల ఉన్న మతాన్ని ఆచరించే వ్యక్తికి పేరా 3 ప్రకారం ఎస్సీ హోదా ఉండదని కోర్టు స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం న్యాయస్థితి స్పష్టంగా ఉంది. క్రైస్తవ మతాన్ని ఆచరించే వ్యక్తికి 1950 ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ హోదా లభించదు. కానీ ఇక్కడే ప్రజాస్వామ్య చర్చ ముగిసిపోవాల్సిన అవసరం లేదు. ఒక న్యాయస్థానం ప్రస్తుత చట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నిర్ణయిస్తుంది. అదే సమయంలో పార్లమెంట్, ప్రభుత్వం, రాజ్యాంగబద్ధ సంస్థలు ఆ చట్టం లేదా విధానం సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉందా అనే ప్రశ్నను పరిశీలించవచ్చు. అందుకే చట్టం ప్రస్తుతం ఏమి చెప్తుంది అనే ప్రశ్నతో పాటు చట్టం ఎలా ఉండాలి అనే ప్రశ్న కూడా ప్రజాస్వామ్యంలో చర్చించాలి. మత స్వేచ్ఛకు రిజర్వేషన్ కోల్పోవడం మూల్యం కావాలా? ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వ్యక్తికి తన మనస్సాక్షి ప్రకారం మతాన్ని ప్రచారం చేసే, మార్చుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ మతాన్ని మార్చుకున్నందుకు అతను చారిత్రకంగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన హక్కులను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందా? ఇది అత్యంత లోతైన రాజ్యాంగ ప్రశ్న. ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు అతని పిల్లల సామాజిక పరిస్థితి ఒక్క రోజులో మారిపోదు. అదే గ్రామంలోనే నివసిస్తారు, అదే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు, అదే విద్యా వెనుకబాటుతనాన్ని అనుభవించవచ్చు. కుల గుర్తింపు ఆధారంగా సామాజిక వివక్ష ఎదురైతే అది మతం మారిన తర్వాత కూడా కొనసాగవచ్చు. అందువల్ల మతం మారింది కాబట్టి కుల వివక్ష కూడా ముగిసింది అనే వాదనను సామాజిక వాస్తవాల ఆధారంగా పరిశీలించాల్సిందే. మతం మారిన కులం ఎందుకు మారదు? భారతదేశంలో మతం మారిన అనేక సమూహాల్లో కూడా పూర్వపు సామాజిక గుర్తింపులు పూర్తిగా అంతరించిపోయినట్లు చెప్పడం కష్టం. వివాహ సంబంధాలు, సామాజిక వర్గీకరణ, నివాస ప్రాంతాలు, ఉపాధి, సామాజిక సంబంధాల్లో పూర్వపు కుల గుర్తింపుల ప్రభావం కనిపిస్తుందనే అనేక అధ్యయనాలు, కమిషన్ నివేదికలు చర్చించాయి. రంగనాథ్ కమిషన్ కూడా ఇదే సామాజిక వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంది. మైనార్టీ సమాజాల్లో కూడా సామాజికంగా దిగువన ఉన్న వర్గాలు ఉన్నాయని, వారి సామాజిక వెనుకబాటుతనాన్ని కేవలం మతం ఆధారంగా నిరాకరించకూడదని కమిషన్ అభిప్రాయపడింది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్ మతం మారినా కులం మారదు అనే నినాదం కేవలం రాజకీయ నినాదం కాదు. భారతీయ సామాజిక వాస్తవాన్ని పరిశీలించాల్సిన ఒక ప్రశ్న. సిక్కు, బౌద్ధులకు అవకాశం ఉన్నప్పుడు క్రైస్తవులకు ఆ అవకాశం ఎందుకు రావడం లేదు? 1950లో ఎస్సీ హోదా మొదట హిందువులకు మాత్రమే పరిమితం చేయబడింది. తర్వాత 56లో సిక్కులకు, 90లో బౌద్ధులకు కూడా చేర్చారు. అంటే పార్లమెంటరీ చర్య ద్వారా మతపరమైన పరిమితి గతంలోనే మార్చబడింది. అప్పుడు ప్రశ్న ఏమిటంటే, సామాజిక వెనుకబాటుతనాన్ని నిర్ధారించే ప్రమాణం మతమా లేక సామాజిక పరిస్థితుల? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాధానం శాస్త్రీయ అధ్యయనాలు, సామాజిక డేటా, రాజ్యాంగ సమానత్వం ఆధారంగా ఉండాలి. క్రైస్తవులకే కాదు, ముస్లిం, దళితుల ప్రశ్న కూడా అదే. ఈ చర్చను కేవలం దళిత క్రైస్తవులు, ముస్లింల వరకే పరిమితం చేయడం కూడా సరైనది కాదు. ఎస్సీ నేపథ్యం నుంచి ఇస్లాం స్వీకరించిన వ్యక్తులకు కూడా ప్రశ్న కూడా ఇదే రాజ్యాంగ చర్చలో భాగం కావాలి. ఇటీవల తమిళనాడులో మతం మారిన వారికి బీసీ హోదా, రిజర్వేషన్కి సంబంధించిన వివాదం కూడా ఈ సమస్యకు మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. ఒక వ్యక్తి సామాజికంగా వెనుకబాటు
వెనుకబడిన వర్గానికి చెందినవాడా కాదా అన్నది మతం ఆధారంగా నిర్ణయించాలా లేక అతని వాస్తవ సామాజిక స్థితి ఆధారంగా నిర్ణయించాలనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ మతానికి బహుమతి కాదు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. దళిత క్రైస్తవులు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ క్రైస్తవ మతానికి రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ కాదు. అది క్రైస్తవ మతానికి ఆచరించే ప్రతి వ్యక్తిని ఎస్సీగా గుర్తించాలనే డిమాండ్ కూడా కాదు. షెడ్యూల్ కులాలుగా ఇప్పటికే గుర్తించబడిన సామాజిక వర్గాలకు చెందిన వారు మతం మార్చుకున్నంత కారణంగా మాత్రమే ఎస్సీ హోదాను కోల్పోకూడదనే వాదన. ఒక షెడ్యూల్ కులాల వ్యక్తి మతం మార్చుకున్నాడనే ఒక కారణంతో ఆ స్టేటస్ ఎస్సీ స్టేటస్ కోల్పోకూడదన్నది బలమైన వాదన. ఈ తేడాను అర్థం చేసుకుండా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనడం కాదు. ఎస్సీ వాళ్ళు ఏ మతం తీసుకోవాలన్నా ఎస్సీగానే గుర్తింపబడాలి. ఈ సమస్యను మైనార్టీ రిజర్వేషన్గా చిత్రీకరించడం చర్చను తప్పుదారి పట్టిస్తుంది. 76 సంవత్సరాల తర్వాత అయినా సరే పునరాలోచన అవసరం. 1950లో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు 76 సంవత్సరాల ఆ చరిత్రను దాటింది. ఈ కాలంలో భారతదేశం ఎంతో మారింది. రాజ్యాంగ విలువలపై మన అవగాహన పెరిగింది. మత స్వేచ్ఛ, సమానత్వం, వివక్ష, వ్యతిరేక హక్కులపై న్యాయ వ్యవస్థ కూడా అనేక కీలక తీర్పులు ఇచ్చింది. అయితే ఎస్సీ హోదా విషయంలో మత ఆధారిత పరిమితి మాత్రం కొనసాగుతుంది. అందుకే ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న, ఒక వ్యక్తి మతాన్ని మార్చుకున్నందుకు అతని సామాజిక చరిత్రను కూడా మార్చినట్లు ప్రభుత్వం ఎందుకు పరిగణించాలి? మత స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు ఒక వ్యక్తి తన సామాజిక హక్కులను ఎందుకు కోల్పోవాలి? కుల వివక్షతను ఎదుర్కొంటున్న వ్యక్తికి రక్షణ ఇవ్వాలా లేక అతను ఎంచుకున్న మతాన్ని బట్టి రక్షణ నిరాకరించాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం మతపరమైన వాదనతో కాదు, రాజ్యాంగం, న్యాయం, సామాజిక శాస్త్రం, వాస్తవ గణాంకాలు, సమానత్వ సూత్రాలు ఆధారంగా వెతకాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 3ను పూర్తిగా తొలగించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ చేసిన సిఫార్సును ఇప్పటికైనా భారతదేశం ముందు ఒక ముఖ్యమైన రాజ్యాంగ చర్చగా మిగిలిపోయింది. కమిషన్ అభిప్రాయం ప్రకారం ఎస్సీ హోదాను మతంతో అనుసంధానం చేయకుండా మత తటస్థంగా చేయడం ద్వారా సమానత్వాన్ని మరింతగా బలపరచవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు 2026 మార్చిలో ఇచ్చిన తీర్పు పేరా 3 యొక్క ప్రస్తుత చట్టపరమైన స్థితిని మరోసారి స్పష్టం చేసింది. కాబట్టి ఈ విషయంలో మార్పు రావాలంటే అది కేవలం న్యాయ వ్యాఖ్యానంతో కాకుండా అవసరమైన చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన చర్యల ద్వారా రావాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అవసరమైనది మతాల మధ్య పోరాటం కాదు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, ముస్లింలు పరస్పరం నిందించుకోవడం కాదు. అవసరమైనది కుల వివక్షకు వ్యతిరేకంగా ఒకే రాజ్యాంగ దృక్పథం. మతం మనిషి అంతరాత్మకు సంబంధించింది, కుల వివక్ష సమాజానికి సంబంధించింది, రిజర్వేషన్ సామాజిక న్యాయానికి సంబంధించింది. కాబట్టి మతం మారిన సామాజిక వెనుకబాటుతనం మారిపోతే సామాజిక న్యాయం, హక్కులు ఎందుకు మారాలి? ఇదే భారత ప్రజాస్వామ్యం. రాజ్యాంగ సమానత్వం, మత స్వేచ్ఛ ముందుంచుతున్న చారిత్రాత్మక ప్రశ్న. మతం మారిన కులం మారదు, మతం మారిన సామాజిక వెనుకబాటుతనం మారదు. అందుకే సామాజిక న్యాయానికి మతం అడ్డం కాకూడదు. ఈ విషయాలు గమనంలో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధ బేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హైప్ బటన్ని ప్రెస్ చేయటం ద్వారా ఈ యొక్క విషయాలు అందరికీ తెలుస్తాయి. ఈ విషయాలు గమనంలో ఉంచుకుంటారని తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ.